షార్ట్ 17 14వ నిబంధన చట్టం ముందు అందరూ సమానము. 15:1 మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా ఏ ఒక్క పౌరుడి పట్ల వివక్షత చూపరాదు. 16వ నిబంధన ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో సమాన అవకాశాలు. 16వ నిబంధన. 17వ నిబంధన అంటరానితనాన్ని పాటించడం నిషేధం. 21A 6 నుండి 14 వయస్సులో ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఏపీజే అబ్దుల్ కలాం 11వ రాష్ట్రపతి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. 14వ నిబంధన చట్టం ముందు అందరూ సమానము. 15:1 మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా ఏ ఒక్క పౌరుడి పట్ల వివక్షత చూపరాదు. 16వ నిబంధన ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు. 17వ నిబంధన అంటరానితనాన్ని పాటించడం నిషేధం. 21A నిబంధన 6 నుండి 14 సంవత్సరాల వయస్సులో ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. వీచే గాలిని పవనము అంటారు. బ్రీజ్ అనగా తేలికపాటి పవనాన్ని బ్రీజ్ అంటారు. గేల్ అనగా బలమైన పవనాన్ని గేల్ అంటారు. గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనిని పవన విద్యుత్ అంటారు. గాలి ధర్మాలు: గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది, బరువును కలిగి ఉంటుంది, శబ్దాలను మోసుకు వెళ్తుంది, శబ్దాలను ఉత్పత్తి చేస్తుంది, ఒత్తిడి కలుగచేస్తుంది, వాసనలు మోసుకు వెళ్తుంది, శ్వాస తీసుకువెళ్తుంది. గాలి ధర్మాలు: వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఈ వ్యక్తంతర్గత ప్రజ్ఞ ఒక పిల్లవానిలో భేదాలు అంటే నాలోని 2 డిఫరెన్స్‌లుంటే నేను ఆటలు ఆడలేను, చదువు చదవగలను. ఇలా వ్యక్తంతర్గత మనలోని భేదాలను తెలిపేది వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఒక పిల్లవానిలో భేదాలు. వ్యక్తంతర్గత ప్రజ్ఞ కలవారిని స్వీయ నేర్పరులు అని అంటారు. వ్యక్తి అంతర ప్రజ్ఞ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్లో భేదాలు. వ్యక్తి అంతర ప్రజ్ఞ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థుల్లో భేదాలు. భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. భారతీయ స్త్రీవాద మాతామహి అనేటువంటి బిరుదు కలదు. గాంధీజీ జాతి వివక్షతను ఏ దేశంలో ఎదుర్కొని ప్రతిఘటించారు? దక్షిణాఫ్రికా. సింధు తాయి నారీ శక్తి అనేటువంటి బిరుదు ఉంది. 750 అనాథుల కోసం అవార్డులు, ఆశ్రమాలు రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారం అందుకుంది.